తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ జయశంకర్ గారు 1934 ఆగస్టు 6న హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించారు. తల్లి పేరు మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు. ఆయనకు 3 అన్నదమ్ములు, 3 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. జయశంకర్ తల్లిదండ్రులకు 2వ సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపల్ రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె. చంద్రశేఖరరావు గారికి సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల్లారా చూడాలని తరచుగా చెప్పే శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారు 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాకుండానే ముందే మరణించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి జ్ఞాపకార్థం జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేశారు.